నా బ్లౌజెస్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. బ్లౌజెస్ కాదు, బ్లౌజ్ డిజైన్స్ అండ్ మీరు ఆర్గనైజ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అవి కూడా చెప్తాను. నేను ఇలా కలర్లో సార్టింగ్ చేసుకున్నాను అనమాట. అన్ని వైట్స్, పింక్స్, డార్క్ పింక్స్, పర్పుల్స్. టిష్యూ పట్టులో వచ్చినవి అస్సలు బ్లౌజెస్ కుట్టించుకోవట్లేదు, కుట్టించుకోకండి కూడా, ఎందుకో మీకు చూపిస్తా. నేను ఇది ఒక రా సిల్క్ మెటీరియల్ తీసుకొని కుట్టించిన బ్లౌజ్ అనమాట. గో ఫర్ అ ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇట్ ఈస్ రియల్లీ అ డ్యూరబుల్ అండ్ వెరీ నైస్ మెటీరియల్ ఫర్ బ్లౌజెస్. నా కలెక్షన్లో నాకు తెలిసి ఒక 25% to 30% ఆఫ్ శారీ ఆర్ మేబీ 40% ఆఫ్ శారీస్ పింక్ బార్డర్లోనే ఉంటాయి. ఉండడం కూడా మొత్తం ఇట్లా ఫుల్ నెక్ కవర్డ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక క్రాప్ టాప్ వేసుకున్నంత బాగా అనిపిస్తుంది. ఇది బాగానే గట్టిగా అయింది, ఎంత అయిందో అడగకండి, చెప్పడానికి నాకు కొంచెం సిగ్గుగా ఉంది. డబ్బులు ఖర్చు పెట్టాను మగ్గం వర్క్ బ్లౌజ్ పైన అని. మీరు బ్లౌజెస్లో అయినా శారీస్లో అయినా కంపల్సరీ ఇలా నాప్థలిన్ బాల్స్ని, ఇట్లా మాయిశ్చర్ అబ్జార్బింగ్ జెల్ ప్యాకెట్స్ దొరుకుతాయి. ఇఫ్ యూఆర్ ఇన్ యంగ్ గర్ల్ హూ వేర్స్ కాగ్రాస్ అండ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, మీరు మొహమాటంగా శారీతో పేర్ చేసేసేయండి, చాలా చాలా బాగుంటుంది. హలో అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో నా బ్లౌజెస్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను. బ్లౌజెస్ కాదు, బ్లౌజ్ డిజైన్స్ ఎలా ఉన్నాయి ఏంటి షేర్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేస్తాను అండ్ మీరు ఆర్గనైజ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ అవి కూడా చెప్తాను. నా ఫేవరెట్ బ్లౌజెస్ టిప్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. వెల్కమ్. సో ఇది మా గెస్ట్ బెడ్రూమ్లో సెక్షన్. మీరు నా ప్రీవియస్ వ్లాగ్ చూసి ఉంటే మీరు అందులో నా శారీ కలెక్షన్ చూసి ఉంటారు. సో మేము ఇల్లు కట్టించుకునేప్పుడే నాకు చాలా ఫుల్ క్లారిటీ ఉంది దట్ నా వార్డ్రోబ్, మాస్టర్ బెడ్రూమ్ వార్డ్రోబ్ సరిపోదు అని. అందుకనే శారీస్కి ఇక్కడ సైడ్ చేయించాను. ఇవి 2 డ్రాస్ చేయించాను కింద, ఇలా ఒకటి, ఇది ఇంకొకటి. సో నేను నా బ్లౌజెస్ అన్నీ కూడా సెపరేట్గా పెట్టుకుంటా. శారీలో కలిపి పెడతారు కదా చాలామంది, బట్ నేను చాలా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాను. ఒక బ్లౌజ్ ఇంకొక శారీకి, ఇంకొక శారీకి ఇంకొక బ్లౌజ్ అలా వేస్తూనే ఉంటానన్నమాట. అందుకనే నేను ఇలా సెపరేట్గా పెట్టుకున్నాను. అండ్ ఆల్సో నేను వాటిని కలర్ సార్టింగ్ చేశాను. ఎందుకు చేశాను ఏంటి ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం రండి. సో నేను మీకు చెప్తూ ఉండే కదా, నేను చాలా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాను. ఏ శారీకి బ్లౌజ్కి సంబంధం లేకుండా వేసుకుంటాను. అండ్ కొన్నిటికైతే అసలు పట్టు వాటికి కూడా బ్లౌజెస్ కుట్టించాను. ఉన్నది ఆల్రెడీ వర్కౌట్ అయిపోతుంది అంటే కుట్టించాను. మగ్గం బ్లౌజెస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. అంటే మగ్గం వర్క్, స్టిచ్చింగ్ అన్నీ కలిపేసరికి ఈజీగా ఒక 4,000 to 5,000 అయితే అయిపోతుంది. సో నాకు ఎంత రీయూజ్ చేయాలి అని ఉంటుంది. ఐ మీన్ నాట్ జస్ట్ బ్లౌజెస్, ఎవ్రీథింగ్, all the dresses that I wear, the jewelry I wear, I make sure that I reuse them. నాకు చాలా ఇష్టం, రిపిటేటివ్ వాల్యూ ఉండాలి అని అనిపిస్తుంది, కాస్ట్ పర్ యూస్ తక్కువ ఉండాలి అని అనిపిస్తుంది. సో నేను యూజువల్లీ అలా ప్లాన్ చేసుకుంటాను. ఎలా ప్లాన్ చేస్తాను, ఎలా వాటిని రీయూజ్ చేస్తానో కూడా నేను మీకు కొన్ని వీడియోస్ చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇలా కలర్లో సార్టింగ్ చేసుకున్నాను అనమాట. అన్ని వైట్స్, పింక్స్, డార్క్ పింక్స్, పర్పుల్స్ ఇలా అన్నీ ఒక దగ్గర పెట్టాను. ఇది ఒక డ్రా. ఇంకొక దాంట్లో చూడండి, రెడ్, గ్రీన్, బ్లూస్, మళ్ళీ గ్రీన్స్, యెల్లోస్, ఇది ఒక టైప్ ఆఫ్ సార్టింగ్ అనమాట. ఇట్లా సార్టింగ్ మీరు కూడా చేసుకోండి. ఒకవేళ మీరు బ్లౌజెస్ సెపరేట్గా పెట్టుకుంటే ఇలా సెపరేట్గా సార్టింగ్ చేసుకోవడం వల్ల మన దగ్గర ఏమున్నాయి ఏం లేవు అని చాలా క్లారిటీగా తెలుస్తుంది. మనకి ఏదైనా పిక్ చేయాలి, నాకు ఒక గ్రీన్ బ్లౌజ్ కావాలి అని అన్నప్పుడు కూడా మీరు కంపల్సరీ ఆ పర్టికులర్ బ్లౌజే తీయడానికి చాలా ఈజీ ఉంటుంది. మొత్తం వెతకాలి అంటే ఇట్ ఈస్ లాట్ ఆఫ్ క్లటర్, అంటే మీకు విజువల్ క్లటర్ అంటారు కదా, దట్ ఈస్ ద వర్డ్. సో మీకు చాలా కష్టంగా ఉంటుంది అనమాట పిక్ చేయడం. బట్ ఓకే, గ్రీన్ బ్లౌజ్ ఏది కావాలి, ఓకే చలో హియర్ ఇస్ మై గ్రీన్ బ్లౌజ్ అని మీరు పక్కా తీసేయడానికి ఉంటుంది. ఈ మధ్య నేను ఒకటి తెలుసుకున్నా, అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నా. టిష్యూ పట్టులో వచ్చినవి అస్సలు బ్లౌజెస్ కుట్టించుకోవట్లేదు, కుట్టించుకోకండి కూడా, ఎందుకో మీకు చూపిస్తా. ఇది మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. సో ఇది ఒక మగ్గం వర్క్ బ్లౌజ్. దీనికి ఎంత పెట్టినా గుర్తులేదు, బాగా గట్టిగానే పెట్టినా. బట్ చూడండి సిచ్యువేషన్ చూడండి, ఇట్లా అయిపోయింది. ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్. అంటే ఏం చేయాలో కూడా అర్థం కాదు కదా, దీన్ని ఇప్పుడు వేసుకోలేము, పడేయలేము, ఏం చేయలేము అన్నట్టు ఉంటుంది. ఇట్ ఈస్ సో పెయిన్ఫుల్. సో ఇన్స్టెడ్ ఏం చేయాలి, రా సిల్క్, ఐ మీన్ ఇలా టిష్యూ పట్టులోకి ఇది ఫస్ట్ టైం కదా, దిస్ ఇస్ మై సెకండ్ బ్లౌజ్ ఇలా పాడవడము. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే, ఇలా శారీలో వచ్చింది కుట్టించుకోకుండా రా సిల్క్తో కుట్టించుకోండి. నేను మీకు ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తా. ఇదిగోండి, ఇది అంటే ఇది టిష్యూ పట్టు శారీ కాదు, బట్ స్టిల్ నేను ఇది ఒక రా సిల్క్ మెటీరియల్ తీసుకొని కుట్టించిన బ్లౌజ్ అనమాట. సో చూడండి, ఇది నేను చాలాసార్లు వేసుకున్నాను, ఈజీగా ఒక 5-6 టైమ్స్ వేసుకొని ఉంటా. బట్ ఇట్ ఈస్ ఇంటాక్ట్. ఒక గుడ్ క్వాలిటీ రా సిల్క్ ఫ్యాబ్రిక్లో తీసుకుంటే మీకు వర్క్ చేయించుకుంటే చాలా బాగా కుదురుతుంది, ప్లస్ చాలా డ్యూరబుల్ కూడా ఈ ఫ్యాబ్రిక్. అండ్ ఇంకొకటి ఏంటంటే, శారీలో తీయించుకుంది అయితే ఒక్క శారీకే వేసుకోవడానికి ఉంటుంది, ఇలా తీసుకుంటే మల్టిపుల్ శారీస్కి వేసుకోవచ్చు ఏ ఇబ్బంది లేకుండా. సో దిస్ ఈజ్ వన్ టిప్. ఓకే, ఇంకొక
ఇంకొక టిప్ కూడా మీకు చెప్తా, ఎప్పుడైనా సరే గో ఫర్ ఎ వెరీ గుడ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. అంటే మీకు ప్యూర్ క్వాలిటీ 800 నుంచి 1000, 1800, 2000 రూపీస్ వరకు కూడా ఉంటుంది. బట్ అట్లీస్ట్ 800 to 1000 రూపీస్ అయితే పెట్టండి. నేను ఇట్లా ఒకటి ఏముందిలే సింపుల్దే కదా అని నేను ఒక రాంగ్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా. ఇది కొన్ని ఇయర్స్ అయింది తీసుకొని. ఇలా రండి, దగ్గరికి రండి, చూపిస్తా ఎలా అయిపోయిందో చూడండి బ్లౌజ్ అంతా. ఎందుకంటే ఇది సెమీ రా సిల్క్ అనమాట. అంటే ఇట్ ఈస్ సచ్ అ వేస్ట్ కదా ఇప్పుడు ఇంత నేను అన్ని పెట్టించి. అంటే ఓవరాల్గా నాకు ఇంకొక 300 or 400 రూపీస్ ఎక్కువ అయ్యేది ఈ ఫ్యాబ్రిక్కి. బట్ ఎంత బాగుండేది కదా ఇలా తీసుకొని ఉండుంటే ఫ్యాబ్రిక్. సో డోంట్ మేక్ దాట్ మిస్టేక్ లైక్ మీ. గో ఫర్ అ ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇట్ ఈస్ రియల్లీ అ డ్యూరబుల్ అండ్ అ వెరీ నైస్ మెటీరియల్ ఫర్ బ్లౌజెస్. సిన్స్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద రా సిల్క్ బ్లౌజెస్, నేను ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను మీకు. యాక్చువల్గా ఇది ఇష్టంగా ఏం చేయించుకోవాల్సి వచ్చింది. ఎందుకు అంటే ఇదిగో చూడండి, ఇది ఒక శారీకి, దిస్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ శారీ. ఒక శారీకి చూయించాను, భార్గవి కూనం గారి డిజైన్ చూసి అలాగే సేమ్ చేయండి అని చెప్పి చేయించాను. బట్ అందులో తను యూజ్ చేసిన మెటీరియల్ వేరు, ఇది మెటీరియల్ వేరు. సో మొత్తం అయిపోయేసరికి ఇలా వచ్చిందనమాట. ఒక నీట్నెస్ లేకుండా చాలా చాలా చిరాగ్గా వచ్చింది. అంటే నాకు చెప్పినా నేను మార్చేసేదాన్నేమో డిజైన్. సో వాళ్ళకి కూడా ఐడియా లేకుండా ఉండే, నాకు కూడా లేకుండా ఉండే. సో అవుట్పుట్ ఇంత దారుణంగా వచ్చింది. సో ఇంకా ఆప్షన్ లేక ఐ హ్యాడ్ టు గో ఫర్ అ రా సిల్క్ బ్లౌజ్. సో ఇది ఆ రా సిల్క్ బ్లౌజ్. సో వన్ థింగ్ ఐ రియల్లీ లైక్ అబౌట్ ఈస్ ద డిజైన్. ఇక్కడ ఇట్లా నెట్ డిజైన్లో వచ్చి చేయించిన ఈ డిజైన్ అంతా నేను. సో ఇట్ ఈస్ వెరీ స్పెషల్ వన్. సో ఇట్లా బ్యాక్ సైడ్కి ఏమో నెట్ పైన వర్క్ వచ్చింది, నెట్ వచ్చిన దగ్గర ఇలా వచ్చింది. సో ప్యాచ్ వర్క్ లాగా, అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చింది, హ్యాండ్స్కి ఆల్ ఓవర్. అండ్ ఇది బాగానే గట్టిగా అయింది. ఎంత అయిందో అడగకండి, చెప్పడానికి నాకు కొంచెం సిగ్గుగా ఉంది. డబ్బులు ఖర్చు పెట్టాను మగ్గం వర్క్ బ్లౌజ్ పైన అని, బట్ చేశాను, ఏం చేద్దాం. దిస్ ఈజ్ వన్ బ్లౌజ్. సో మనకి ప్రతిసారి మగ్గం వర్క్ చేయించుకోవాలి అంటే ఓపిక ఉండదు, కొన్నిసార్లు ఇంట్రెస్ట్ కూడా అనిపించదు, ఎక్స్పెన్సివ్ కూడా. అలాంటి టైంలో వీ కెన్ గో ఫర్ ప్యాటర్న్ బ్లౌజెస్ ఆల్సో. నేను సిరీస్ చేశాను ప్యాటర్న్ బ్లౌజెస్ పైన, 10 బ్లౌజెస్ ఒకసారి, 6 బ్లౌజెస్ ఒకసారి, ఇంకొక 5 or 10 బ్లౌజెస్ ఇంకొకసారి. నా ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి, ఇవన్నీ బ్లౌజ్ డీటెయిల్స్ కూడా నేను చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్స్టాగ్రామ్ని నా డీటెయిల్స్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇది ఒక బ్లౌజ్, ఇది ఒక పట్టు శారీ పైనకు అనమాట. సో పెద్ద బార్డర్ చిన్న బార్డర్ వస్తే చిన్న బార్డర్ ఇట్లా హ్యాండ్స్కి వేయించి, పెద్ద బార్డర్ ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చాను. దిస్ వన్ ఆల్సో హ్యాస్ అబౌట్ 500K వ్యూస్. మీ అందరికీ బాగా నచ్చింది, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఒకటి ఆలోచించండి, డిజైన్ మైండ్లో పెట్టుకోండి, నెక్స్ట్ టైం స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ ఇది ఈ శారీని నేను మీకు నా శారీ కలెక్షన్ బ్లాగ్లో చూపించాను చూడండి. సో నాకు ఎందుకో ఇది చేయించుకున్నప్పుడు నాకు అస్సలు ఇట్లా మగ్గం వర్క్ చేయించాలని లేకుండే, బట్ అట్ ద సేమ్ టైం ప్లెయిన్ కూడా వేయించాలని అనుకోలేదు. సో ఫైనలీ ఇలా ఈ జస్ట్ జరీ థ్రెడ్తో చేయించిన డిజైన్ ఇది. సో ఇది బేసికల్గా ఈ డిజైన్ ఒక అమ్మాయి మా కమ్యూనిటీలో వేసుకుని ఉండే. సో నాకు చాలా నచ్చింది. ఆమెను అడిగి ఆమె ఫొటోస్ తీసుకొని నేను మగ్గం వర్క్ తన దగ్గరికి వెళ్ళి చేయించుకున్నాను అనమాట, సేమ్ డిజైన్. ఐ రియలీ లైక్ ద అవుట్పుట్, లైక్ హౌ ఇట్ కేమ్ అవుట్. సో మీరు ఎప్పుడన్నా ట్రై చేయాలి, మగ్గం వర్క్ హెవీగా వద్దు, లైట్గా కావాలి, అండ్ మరి ఇట్లా గాడిగా అనిపించొద్దు, బట్ ఏదో ఒక వర్క్ ఉండాలి అన్న సిచ్యువేషన్లో ఇది డెఫినెట్గా ట్రై చేయండి ఈ బ్లౌజ్. సో మోస్ట్ ఆఫ్ ద బ్లౌజెస్ నావి టైలర్ మేడే ఉంటాయి, అన్నీ నేను కుట్టించుకున్న బ్లౌజెసే ఉంటాయి. బట్ సమ్హౌ ఐ ట్రైడ్ అ కపుల్ ఆఫ్ బ్లౌజెస్ ఫ్రమ్ అమెజాన్ అండ్ ఐ రియలీ లైక్డ్ దెమ్. మీకు చూపిస్తా, దిస్ బ్లాక్ బ్లౌజ్. ఓకే, ఇది ఒకటి పఫ్ స్లీవ్స్. బేసికలీ ఇవి యాక్చువల్లీ క్రాప్ టాప్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో వై నాట్ ట్రై అ క్రాప్ టాప్ యాజ్ అ బ్లౌజ్ అని చెప్పేసి ట్రై చేసి ఉండే. సో దిస్ ఈజ్ వన్ బ్లౌజ్ విత్ అ పఫ్ స్లీవ్స్. అమెజాన్లో ఇట్ ఈస్ బిలో 500 రూపీస్. నేను విష్ లింక్లో పెట్టాను, చూడండి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు పర్చేస్. సో ఈ మొత్తం బ్లౌజెస్లో ద మోస్ట్ యూజ్డ్ బ్లౌజెస్ చూపిస్తా. అంటే ఆ బ్లౌజెస్ని మనం చాలా శారీస్కి మ్యాచ్ చేసుకోవచ్చు. అట్లాంటి ఒక 4 to 5 బ్లౌజెస్ చూపిస్తాను, చూడండి. సో ద ఫస్ట్ వన్ రైట్ నౌ వాట్ ఈస్ ట్రెండింగ్ ఇస్ దిస్ వైట్ బ్లౌజ్. సో నేను ఇది రా సిల్క్లో చేయించాను, చాలా హెవీగా చేయించుకున్నా. నా ఒక బనారస్ శారీ కోసం చేయించుకున్నా, కానీ ఎన్నిటికి వాడినో అసలు నేను మీకు చెప్పలేను, చాలా చాలా వాటికి వాడినా. ఇది చూడండి ఎంత హెవీగా వచ్చింది. యాక్చువల్గా ఇంత మొత్తం గోల్డ్లో హెవీ ప్యాటర్న్లో కాకుండా మీరు మల్టీ కలర్లో కూడా వస్తున్నాయి మనకి బ్లౌజెస్.
మగ్గం వర్క్లోనే. అలా మల్టీ కలర్ కూడా ట్రై చేయండి, చాలా శారీస్కి మ్యాచ్ అయిపోతుంది. ఒకటి పఫ్ స్లీవ్స్ బ్లౌజ్, ఇంకొకటి నేను అమెజాన్లో తీసుకుంది ఇది అనమాట. ఇది కూడా క్రాప్ టాప్స్ లాంటి దాంట్లో తీసుకున్నా. అగైన్ విష్ లింక్ పెడతాను, మీకు కావాలి ఉంటే చెక్ చేయండి లింక్. ఇది కూడా చాలా వాటికి, ఎస్పెషల్లీ ఇట్లా కాటన్ బ్లౌజెస్ అండ్ కాటన్ శారీస్ పైకి వెన్ వీ గో టు ఆఫీస్ ఆర్ వెన్ వీఆర్ ఇన్ ఎ క్యాజువల్ సెటప్ చాలా బాగుంటుంది ఇట్లాంటి స్లీవ్లెస్ బ్లౌజ్. సో డెఫినెట్గా చూడండి, ట్రై చేయండి. సో మనకి కంపల్సరీ ఉండాల్సిన బ్లౌజెస్లో ఇంకొక బ్లౌజ్ చూపిస్తా. వైట్ బ్లౌజ్ చూపించాను కదా, దిస్ ఇస్ ద సెకండ్ బ్లౌజ్. ఇది ఒక గ్రీన్ కలర్, అగైన్ రా సిల్క్ ఫ్యాబ్రిక్ పైనే చేయించాను. మై డిఫాల్ట్ సెలెక్షన్ వుడ్ బి రా సిల్క్ ఇఫ్ ఐమ్ గోయింగ్ ఫర్ అ బ్లౌజ్ ఫర్ అ పట్టు శారీ. అంటే శారీలో వచ్చింది బ్లౌజ్ కాకుండా సెపరేట్గా తీసుకోవాలంటే నేను ఎప్పుడు రా సిల్కే పిక్ చేసుకుంటా. సో ఇది ఒక రా సిల్క్ బ్లౌజ్. ఇప్పుడు చాలా చాలా ట్రెండ్లో ఉన్న తాంజావూర్ పెయింటెడ్ బ్లౌజ్ ఇది. ఒక ఆవిడ నన్ను అప్రోచ్ అవుతే ఇన్స్టాగ్రామ్లో నేను చేయించుకున్నాను, ఒక ప్రమోషన్ చేశాను దీనిపైన. అంటే ప్రమోషన్ విషయం పక్కన పెట్టండి, ఐ పర్సనలీ లవ్డ్ ఇట్. మీరు కూడా అసలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇట్ గోస్ విత్ సో మెనీ సారీస్. ఇప్పుడు మీరు వైట్ వేసుకున్నా, ఎల్లో వేసుకున్నా, రెడ్ వేసుకున్నా, గ్రీన్ బ్లౌజ్ ఈజ్ లైక్ ఏ మస్ట్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ దిస్, యూ గాట్ లక్కీ. హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా ఏనుగు అండ్ లోటస్ డిజైన్ వచ్చింది. నాకెందుకో పర్సనల్లీ ఇట్లా అమ్మవారి ఫేసెస్ ఆర్ దేవుళ్ళ ఫేసెస్ బ్లౌజెస్ పైన వేయించుకోవడము, ఇన్ఫ్యాక్ట్ బట్టల పైన వేయించుకోవడం కూడా నాకెందుకో ఐ డోంట్ లైక్ ఇట్ పర్సనల్లీ. అంటే దేవుళ్ళు ఎప్పుడు అంటే నాకు షో పీసెస్ లాగా కూడా దేవుళ్ళని పెడితే నాకు పర్సనల్గా నచ్చదు. సో బట్టల పైన కూడా నచ్చదు. దట్ ఈస్ ద రీజన్ నేను ఇలా తీసుకున్నా. ఏనుగు డిజైన్ చాలా న్యూట్రల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఏనుగు డిజైన్, పీకాక్ డిజైన్, లోటస్ డిజైన్ అలాంటి న్యూట్రల్గా ఉంటాయి కదా అని నేను తీసుకున్నాను. సో మనకి కంపల్సరీ ఉండాల్సిన బ్లౌజెస్లో పింక్ బ్లౌజ్ ఒకటి. సో చాలా మటుకు మనకి శారీస్కి బార్డర్ పింక్ కలర్ వస్తాయి, చాలా కామన్గా వస్తాయి. నా కలెక్షన్లో నాకు తెలిసి ఒక 25% to 30% ఆఫ్ శారీ ఆర్ మేబీ 40% ఆఫ్ శారీస్ పింక్ బార్డర్లోనే ఉంటాయి. సో మీరు ఇలాంటి ఒక మంచి పింక్ బ్లౌజ్ ఫుల్ మగ్గం వర్క్ చేయించుకుంది ఆర్ ఒక మంచి ప్యాటర్న్లోది తీసుకున్నారు అనుకోండి, మీకు చాలా చాలా శారీస్ పైకి వచ్చేస్తుంది. ఎనీథింగ్ విత్ అ పింక్ కోర్ ఉన్నా, లేకపోతే పింక్ బార్డర్లో ఉన్న ఆర్ పింక్ కలర్ శారీ ఉన్నా, ఇలాంటి ఒక పింక్ కలర్ బ్లౌజ్ తీసుకోండి, చాలా వాటికి సెట్ అయిపోతుంది. నేనైతే అసలు ఎన్నిటికి వాడినో ఈ బ్లౌజ్ని నేను కౌంట్ కూడా లేదు. ఇది ఇంకొక ఫేవరెట్ బ్లౌజ్ నాది. ఇది ఆల్మోస్ట్ ఒక 10 years అయిందేమో కుట్టించుకొని. ఒక లినెన్ శారీకి ఒక టైంలో 2015, 2016 ఆ టైంలో లినెన్ శారీస్ చాలా పాపులర్ అయ్యాయి. ఎవ్రీబడి వాజ్ హ్యావింగ్ అ లినెన్ శారీ. సో ఒకలాంటి వన్ ఆఫ్ దోస్ లినెన్ శారీస్ కోసం కుట్టించుకున్న బ్లౌజ్ ఇది. అసలు ఎంత బాగా వచ్చిందంటే బోట్ నెక్ డిజైన్ చాలా చాలా బాగా వచ్చింది. అంటే ఇది ఉండడం కూడా మొత్తం ఇట్లా ఫుల్ నెక్ కవర్డ్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఒక క్రాప్ టాప్ వేసుకున్నంత బాగా అనిపిస్తుంది. ఐ నో ఇట్ ఈస్ నాట్ ఐరన్ రైట్ నౌ, బట్ ఐ వాంట్ ఇట్ మెనీ టైమ్స్ అండ్ ఐ రియలీ లవ్డ్ హౌ ఇట్ లుక్డ్. అసలు నేను పెట్టిన దానికంటే, నేను అనుకున్న దానికంటే చాలా చాలా బాగా వచ్చింది ఇది. మీరు బ్లౌజెస్లో అయినా శారీస్లో అయినా కంపల్సరీ ఇలా నాప్థలిన్ బాల్స్ని, ఇట్లా మాయిశ్చర్ అబ్జార్బింగ్ జెల్ ప్యాకెట్స్ దొరుకుతాయి. అమెజాన్, బ్లింకెట్, బిగ్ బాస్కెట్ ఎవ్రీవేర్ అవైలబుల్గా ఉంటాయి. ఇట్లాంటివి కంపల్సరీ పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడున్న తేమ అంటారు కదా, మాయిశ్చర్ తేమ అంటారు కదా, దాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. దాన్ని అబ్జార్బ్ చేసుకోవడం వల్ల మనకి చాలా బాగుంటాయి బ్లౌజెస్. అంటే తేమ వల్ల పాడవ్వకుండా, జరీ డార్క్ అవ్వకుండా అట్లా ఉంటాయి అన్నమాట. సో దానికోసమని ఇలా ఒక ప్యాకెట్ని పెట్టండి. అండ్ ఆల్వేస్ పుట్ దిస్ నాప్థలిన్ బాల్స్. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఐఎమ్ సంబడి హూ వేర్స్ బోత్. హాఫ్ శారీస్ వేసుకుంటాను, లెహంగాస్ ఆర్ గాగ్రాస్ అవన్నీ వేసుకుంటా, అండ్ అన్నిటి బ్లౌజెస్ అన్నిటికీ యూజ్ చేస్తాం. మీరు కూడా ఐఎమ్ షూర్ యూ వుడ్ బి ఆల్రెడీ డూయింగ్ ఇట్, బట్ చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ఇన్ యంగ్ గర్ల్ హూ వేర్స్ గాగ్రాస్ అండ్ ఎవ్రీథింగ్, ఇప్పుడు ఇట్లాంటివి ఉన్నాయి అనుకోండి, మీరు మొహమాటంగా శారీతో పేర్ చేసేసేయండి, చాలా చాలా బాగుంటుంది. ఐ నో మన రెగ్యులర్ శారీస్కి ఉండే బ్లౌజెస్ కంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటాయి, ఒక కపుల్ ఆఫ్ ఇంచెస్, బట్ ఇట్ విల్ బి స్టిల్ వర్త్ ఇట్. ఇంకొక టిప్ చెప్తాను. మీరు గమనించినట్టయితే మోస్ట్ ఆఫ్ మై బ్లౌజెస్ ఆర్ ప్యాడెడ్ బ్లౌజెస్. దట్ ఈస్ బికాస్ నేను ఎప్పుడైతే ప్యాడెడ్ లేకుండా నార్మల్గా కుట్టిస్తానో అవి చాలా తొందరగా పాడైపోతాయి అని అనిపిస్తుంది. అంటే ఫ్యాబ్రిక్కి ఒక స్టిఫ్నెస్ని, ఒక మంచి ఇదిని ఇస్తాయి అవి. అందుకని నేను ఎప్పుడు కూడా ప్యాడెడ్ బ్లౌజెస్కి వెళ్తా. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ హ్యాజిల్ ఫ్రీ. మనకు వాడేటప్పుడు కూడా బ్రా స్ట్రాప్స్ కనిపిస్తాయి, అది ఇది అన్న టెన్షన్ లేకుండా ఉంటుంది. సో కన్సిడర్ గోయింగ్ ఫర్ దాట్ as well. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ వన్స్ అగైన్. మీకు ఎలా అనిపించాయి, ఇంకేమైనా మీకు ఐడియాస్ ఉంటే ఇలాంటి వీడియోస్ చేయండి అక్క, బాగుంటుంది అని అనిపిస్తే నాకు కింద కామెంట్స్లో చెప్పండి. నేను చెప్పిన టిప్స్ ఏదైనా మీరు ఆల్రెడీ ఫాలో
అవుతుంటే కూడా నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.